మణికంఠుడి అడ్డు తొలగించుకోవాలని, అది కూడా రాజుకు తెలియకుండా మట్టు పెట్టాలని మణికంఠుడిపై చేతబడి చేయించాడు. బంగారపు రంగు లాంటి శరీరం ఉన్న మణికంఠుడు చేతబడి వల్ల ఏదో తెలియని చర్మవ్యాధి సోకి నల్లగా మారిపోయాడు. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది రాజవైద్యులు ప్రయత్నించినా రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది తప్ప ఎలాంటి ఫలితం లేదు. రాజు రాణి వ్రతాలు పూజలు చేస్తున్నారు. అన్న ఆరోగ్యం బాలేదని రాకుమారుడు బాధపడుతున్నాడు. మణికంఠుడికి అంతా తెలుసు, కానీ ఏమీ తెలియనట్లే సహనంగా ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు రాజప్రసాదానికి వచ్చి మణికంఠుని వ్యాధిని బాగు చేయగలనని రాజుకు వర్తమానం పంపాడు. అది విని రాజు ఎగిరి గంతేశాడు. ఆనందంతో అతిథి మర్యాదలు జరిపించి మణికంఠుడిని చూపించాడు. బాగు చేయమని వేడుకున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మణికంఠుడితో నేను ఒంటరిగా గడపాలి అని చెప్పడంతో రాజుతో సహా అందరూ గది నుండి బయటికి వెళ్ళిపోయారు. ఆ ముసలి బ్రాహ్మణుడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. ఇక విభూదిని మణికంఠుడిపై చల్లగానే క్షుద్రశక్తి పారిపోయింది. అలాగే